హోలీ పండుగ రంగుల వేడుక. హోలీ పండుగను రంగుల పండుగగా పిలుస్తారు. ఇది ముఖ్యంగా హిందువుల ప్రధాన పండుగలలో ఒకటి. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పూర్తి చంద్రగ్రహణం అనంతరం హోలీ జరుపుకుంటారు. హోలీ పండుగ మంచి మీద చెడ్డ ఎలా విజయాన్ని సాధించిందో సూచిస్తుంది. ఒక ఊరిలో చిన్నారి కృష్ణ అనే బాలుడు ఉండేవాడు. అతనికి రంగులు అతి ప్రియమైనవి. ప్రతి సంవత్సరం హోలీ పండుగ రాగానే అతను తన మిత్రులతో కలిసి రంగులు చల్లుతూ ఆనందంగా గడిపేవాడు. ఒకరోజు అతని బామ్మ అతనికి హోలీ వెనుక ఉన్న పురాణ కథను చెప్పింది. పురాతన కాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను భగవంతునికి విరోధిగా మారి తన కుమారుడు ప్రహ్లాదుడిని విష్ణు భక్తి వదిలేయమని బలవంతం చేశాడు. కాని ప్రహ్లాదుడు భగవంతుని పూజించడాన్ని ఆపలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపమని చెప్పాడు. హోలికకు అగ్నిలో కాలిపోని వరం ఉండేది. ఆమె ప్రహ్లాదుడిని తీసుకుని అగ్నిలోకి దూకింది. కాని భగవంతుని అనుగ్రహంతో ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. హోలిక కాలిపోయింది. అప్పట్నుంచి చెడుపై మంచి గెలిచిన రోజు హోలీగా జరుపుకుంటారు. చిన్నారి కృష్ణ ఈ కథ విని ఎంతో ఆశ్చర్యపోయాడు. మరుసటి రోజు తన మిత్రులతో కలిసి హోలీ పండుగను పెద్ద ఉత్సాహంగా జరుపుకున్నాడు. అందరూ పరస్పరం రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ, స్వీట్లు పంచుకుంటూ ఆనందంగా గడిపారు. మీ అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.